వెల్కమ్ టు టుడేస్ ఫోకస్. ఓట్ల లెక్కల్లో పార్టీలు, టెన్షన్లో అభ్యర్థులు, ఎవరికి వారిదే గెలుపు ధీమా, లోలోన ఏదో తెలియని డైలమా. ఓటింగ్ ట్రెండ్ పై బెట్టింగ్లు, ఫలితాలపై జోరుగా ఊహాగానాలు. కాయ్ రాజా కాయ్, ఇదే ఇవాల్టి టుడేస్ ఫోకస్. తెలంగాణలో హోరాహోరీగా లోక్సభ ఎన్నికల సమరం జరిగింది. నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్ల శాతం లెక్కలను ఈసీ ప్రకటించింది. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు, పార్టీల నేతలు పోలైన ఓట్ల శాతం ఆధారంగా లెక్కలు వేసుకుంటున్నారు. గెలుపుపై అటు అధికార టీఆర్ఎస్, ఇటు బీజేపీ, కాంగ్రెస్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికార టీఆర్ఎస్ కు కొన్ని చోట్ల కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వగా, మరికొన్ని స్థానాల్లో బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా మారింది. ముఖ్యంగా మల్కాజ్గిరి, నల్గొండ, భువనగిరి నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారగా, మహబూబ్ నగర్, నిజామాబాద్, కరీంనగర్ నియోజకవర్గాల్లో పోరు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారింది. దీంతో ప్రతిపక్షాలు టీఆర్ఎస్ ఆశలకు ఎంతమేర గండి పెడతాయనేది ఆసక్తికరంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు అనుసంధానంగా ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాల్లోనే పోలింగ్ తక్కువగా నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ 3 స్థానాల్లో 50% కన్నా తక్కువగా పోలింగ్ నమోదైంది. హైదరాబాద్ లో అతి తక్కువగా 44.75%, సికింద్రాబాద్ లో 46.26%, మల్కాజ్గిరిలో 49.40% ఓట్లు పోలయ్యాయి. అత్యధికంగా ఖమ్మంలో 75.28% నమోదయ్యింది. 5 స్థానాల్లో 71% పైగా పోలింగ్ జరిగింది.
ఇక దేశవ్యాప్తంగా ఆసక్తి గొలిపిన నిజామాబాద్లో విజయం ఎటువైపనే దానిపై ఆసక్తి నెలకొంది. 185 మంది బరిలోకి దిగిన ఈ ఎన్నికల్లో రైతులు ఎంత మేర ప్రభావం చూపుతారనే ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ నియోజకవర్గంలో కూడా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య పోటీ సాగిందని విశ్లేషిస్తున్నారు. పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడంతో ఎన్నికల ఫలితాలకు ఇంకా 41 రోజులు మిగిలి ఉండడంతో అప్పటి వరకు ఎదురు చూసే పరిస్థితి రావడం అభ్యర్థుల్లో ఉత్కంఠ రేపుతోంది. పోలింగ్ శాతం తగ్గడంతో ప్రచార పర్వంలో ప్రజల ఆదరణను చూసి తాము లెక్కలేసుకున్న మెజారిటీపై కొంతమంది అభ్యర్థులు ఆశలు వదులుకున్నట్లు చెబుతున్నారు. Focus. Welcome back to today's Focus. పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల గెలుపుపై అధినేతలు పైకి ధీమా వ్యక్తం చేస్తున్న నియోజకవర్గాల వారీగా లోతుగా సమీక్షలు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లోని నియోజకవర్గాలతో పాటు కరీంనగర్ లోక్సభ స్థానంలో జరిగిన ఓటింగ్ తీరుపై ఆ పార్టీలో జోరుగానే చర్చ జరిగిందనే ప్రచారం జరుగుతోంది. కరీంనగర్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్కి అనుకూలంగా ఓటింగ్ జరిగిందనే ప్రచారం టీఆర్ఎస్ అధిష్టానానికి మింగుడు పడడం లేదని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపుపై టీఆర్ఎస్ పార్టీ నేతలు పైకి ధీమాతోనే ఉన్న లోతుగా సమీక్షలు నిర్వహించారు. ఈసారి గ్రేటర్ పరిధిలోని 3 పార్లమెంటు నియోజకవర్గాలు టీఆర్ఎస్ ఖాతాలోనే పడతాయని చెప్పుకుంటున్నారు. ఇటు సీఎం కేసీఆర్ సైతం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలపై పోలింగ్పై ఆరా తీస్తున్నట్టు సమాచారం. గ్రేటర్ పరిధిలో జరిగిన పోలింగ్పై సీఎం పార్టీ నేతల నుంచి సమాచారాన్ని సేకరించారని చెబుతున్నారు. 3 నియోజకవర్గాల్లోనూ పోలింగ్ శాతం తగ్గినా తమకు అనుకూలంగానే ఏకపక్షంగానే జరిగినట్టు ఇంటెలిజెన్స్ నివేదిక కూడా వచ్చిందని అంటున్నారు. గ్రేటర్లోని మల్కాజ్గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల విషయంలో టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. పోలింగ్ రోజున ఓటింగ్ శాతం తగ్గడానికి గల కారణాలపై ఆ పార్టీ ప్రత్యేకంగా సమీక్షించింది. ముఖ్యంగా మురికివాడలు, బస్తీలు, మైనారిటీలు అధిక శాతం ఉన్న ప్రాంతాల్లో పోలింగ్ బాగా జరిగింది. కాలనీలు, వ్యాపార సంస్థలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం పోలింగ్ తక్కువగానే నమోదయ్యింది. బీజేపీ బలంగా ఉన్న కొన్ని చోట్ల మాత్రం ఆ పార్టీకి అధికంగా ఓట్లు పోలైనట్టు చెబుతున్నారు. అలాగే కాంగ్రెస్ కు కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో బాగా ఓట్లు పడ్డాయని అంటున్నారు. టీఆర్ఎస్ నేతల సమీక్షలు ఎలా ఉన్నా సికింద్రాబాద్ లో మాత్రం కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీకి వన్ సైడ్ గా ఓట్లు పడ్డాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గం పరిధిలో పోలింగ్ రోజున సాయంత్రం వరకు 39% ఓటింగ్, రాత్రి 10 గంటల సమయానికి 44.99%, మరుసటి రోజు నాటికి 42.26% పోలింగ్ నమోదు కావడం సందేహాలు వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలిసి ఆరా తీశారు. 7 बजे ठीक ये 214 पोलिंग बूथ
अंबरपेट असेंबली कॉन्स्टिट्यूंसी सिकंदराबाद पार्लियामेंट के अंदर आते हैं। उस पोलिंग बूथ के अंदर मैं 7 बजे आके क्यू में ठहरा हूँ। मैं आए तक भी 10 लोग और सामने खड़े रहते थे। अभी देखो आप बहुत लोग आ गया। 1 घंटा 10 मिनट लगे हैं मुझे वोट दे के बाहर आने के लिए। सीधा कारण एक ही है, लगभग 1 घंटा ईवीएम काम नहीं किया है। मैं रिटर्निंग ऑफिसर भी कंप्लेंट किया हूँ, फिर भी वो समस्या जल्दी नहीं हुआ। बहुत सीनियर सिटीजन्स थे क्यू में, क्योंकि धूप आने से पहले वोट डालना बोल के बहुत सीनियर सिटीजन्स पोलिंग बूथ के क्यू में खड़ा हुआ है। कुछ लोग उनको हेल्थ का भी परेशान थे। ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తాము పోటీ చేసిన ఆయా స్థానాల వారీగా విశ్లేషించుకున్నారని సమాచారం. పోటీ చేసిన 17 లోక్సభ స్థానాల్లో తాము ప్రత్యేక దృష్టి సారించిన 6 స్థానాల్లోనే కాకుండా మరో స్థానంలోనూ కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయని పార్టీ నేతలు అంచనా వేశారు. శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పార్టీని వీడటం వంటి పరిణామాల నేపథ్యంలో సాగిన ఎన్నికల్లో బలమైన అభ్యర్థులుగా ముఖ్య నేతలను బరిలోకి దింపడం లాభించిందనే అభిప్రాయాన్ని కాంగ్రెస్ ముఖ్య నేతలు వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు, శ్రేణులు పోలింగ్ రోజు అంచనాలకు మించి వ్యూహాత్మకంగా వ్యవహరించారని, పార్టీకి చెందిన ఓట్లను పోల్ చేయించడానికి అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకున్నారని అభిప్రాయపడ్డారు. చేవెళ్ల, భువనగిరి, నల్గొండ, మల్కాజ్గిరి, ఖమ్మం, మహబూబాబాద్తో పాటు ఇతర లోక్సభ స్థానాల్లో కూడా తమ పార్టీకి బాగా ఓట్లు పోలయ్యాయని చెబుతున్నారు. మరోవైపు కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల ఓటింగ్ సరళిపై టీఆర్ఎస్ నాయకత్వం పూర్తి స్థాయిలో విశ్లేషిస్తుందని సమాచారం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ గెలుస్తుందని ఆ పార్టీ అంచనాలు వేసిన సీట్లలో కరీంనగర్, పెద్దపల్లి 2 స్థానాలు ఉన్నప్పటికీ బీజేపీ బలం పెరగడంపై ఆరా తీస్తుంది. ప్రధానంగా కరీంనగర్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బండి సంజయ్ దాదాపు అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కి గట్టి పోటీ ఇవ్వడాన్ని గులాబీ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో వేలాది ఓట్ల మెజారిటీ వచ్చిన నియోజకవర్గాల్లో సైతం కమల వికాసం గురించి చర్చలు జరుగుతుండడంపై ఆ పార్టీ ముఖ్య నేతల్లో ఆందోళనకు కారణమవుతుంది. కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ 2009, 2014లలో పోటీ చేసి ఓడిపోయారు. 48వ డివిజన్ కార్పొరేటర్గా కూడా వ్యవహరిస్తున్న సంజయ్కు కరీంనగర్లో గట్టి పట్టు ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే గెలిచినంత పనిచేసిన సంజయ్ 14,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ మైనారిటీ వర్గం బలంగా ఉండడంతో మెజారిటీ వర్గాల్లో బీజేపీ పట్ల సానుకూలత ఉంది. కానీ గ్రామీణ ఓట్లు అధికంగా ఉండే మానకొండూరు, చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాల్లో బీజేపీకి ఓట్లు పడ్డట్టు వస్తున్న సమాచారం టీఆర్ఎస్ నేతలకు మింగుడు పడడం లేదు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎట్టి బస్సులో ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రజలందరూ ఆశతో గెలవబోతున్నది. పూర్తి బీజేపీ ప్రపంచాన్ని వీస్తున్నది. మోడీ గారి చరిష్మా,
తిరిగి మోడీ గారు ప్రధానమంత్రి చేయాలనే ఆలోచన ప్రజలకు వచ్చింది. దానికి తోడుగా కేసీఆర్ గారు కన్వీనర్ వేదికగా హిందూ ధర్మ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన విషయాన్ని ఇలా ప్రజలందరూ గుర్తు చేసుకుంటున్నారు. హిందువులు బంధువుల, హిందువుల అనేది విషయాన్ని ఇలా స్పష్టంగా చెబుతున్నారు. ప్రతి వ్యక్తి కూడా ఆ విషయాన్ని ఖండిస్తూ వల్ల హిందూ ఓటు బ్యాంకు దమ్మెంతో చూపడబోతున్నారు. హిందువులందరూ ఒక్కడైతే ఏ విధంగా మేము విజయం సాధించబోతున్నాం అని చెప్పి విషయాన్ని ఇలా ఆ సంకేతాలు వల్ల కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం వేదికగా ఇవ్వబోతున్నారు. కాబట్టి దాంతోపాటు అభివృద్ధి కేంద్రంలో తిరిగి బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతున్నది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కలిసి ఎక్కువ నిధులు, ఎక్కువ సంక్షేమ విషయాన్ని అలా ప్రజలు గ్రహించారు. కరీంనగర్ అసెంబ్లీలో ఓడిపోయిన తర్వాత బండి సంజయ్ పార్లమెంటుపైనే ప్రధాన దృష్టి కేంద్రీకరించారని కొంతమంది అంటున్నారు. కరీంనగర్లో 60,000 ఓట్లు కురిపించిన హిందుత్వ నినాదాన్ని గ్రామస్థాయిలో విస్తరించేందుకు అప్పటి నుంచే సంఘ్ పరివార్ శక్తులు పావులు కదిపాయని చెబుతున్నారు. పార్లమెంటు పరిధిలోని బీజేపీ నేతలు, అనుబంధంగా పనిచేసే ఏబీవీపీ, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ వంటి సంస్థల నాయకులతో సంబంధాలతో బండి సంజయ్ చాప కింద నీరులా విస్తరించే ప్రయత్నం చేశారని కొంతమంది చెబుతున్నారు. 2 సార్లు ఓడిపోయాడనే సానుభూతితో పాటు హిందుత్వ నినాదం కూడా బలంగా వ్యాపింపజేయడంలో ఆయన విజయం సాధించారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్ చేసిన హిందూగాళ్లు, బొందుగాళ్లు అంటూ చేసిన కామెంట్లను కరీంనగర్ యువత చాలా సీరియస్ గా తీసుకుందని, యువకులందరూ స్వచ్ఛందంగా ఏకమై మరీ సంజయ్ కోసం పనిచేశారని చెబుతున్నారు. ఈ పరిణామాల్లో పెరిగిన బీజేపీ ఓట్లు సంజయ్ను గట్టెక్కిస్తాయో లేదో తెలియదు గాని గులాబీ శిబిరంలో మాత్రం తెలియని ఆందోళనకు కారణమవుతుంది. టుడేస్ ఫోకస్ లో మరో స్మాల్ వెల్కమ్ బ్యాక్. అటు ఎన్నికలు పూర్తి కావడంతో ఫలితాలపై జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి. కొంతమంది ఓటింగ్ ట్రెండ్పై బెట్టింగ్లు కూడా మొదలుపెట్టారని ప్రచారం జరుగుతోంది. ఏ జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎంత మెజారిటీ అంశాలపై పందాలు కాస్తున్నారని అంటున్నారు. ఓట్ల లెక్కింపు ఇంకా నెల రోజులకు పైగా సమయం ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ బెట్టింగ్ జోర్ మరింత పెరుగుతుందని కొంతమంది చెప్తున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇప్పుడు ఏ పార్టీకి గెలిచే అవకాశముంది? తెలంగాణలో ఓటింగ్ ట్రెండ్ ఎలా ఉంది? ఏపీలో అధికారంలోకి వచ్చేదెవరు? తెలంగాణలో బీజేపీ సాధించే సీట్లు ఎన్ని? కాంగ్రెస్ గెలిచే స్థానాలు ఎన్ని? జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? గెలిచే అభ్యర్థికి మెజారిటీ ఎంతవరకు రావచ్చు? ఆ నియోజకవర్గంలో జరిగిన ఈక్వేషన్ ఏంటి? ఇలా ఏ నలుగురు కలిసినా చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో గెలుపోటములపై అభ్యర్థులు లెక్కలు చూసుకుంటున్నారు. ఇటు పోలింగ్ పూర్తవడంతో బెట్టింగ్ బాబులు రంగంలోకి దిగిపోయారు. పరిచయం ఉన్న వాళ్ళందరికీ ఫోన్లు చేస్తున్నారు. ఫలానా పార్టీపై పందెం ఉందంటూ ఆహ్వానాలు వస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఏపీలో హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో ఆయా పార్టీల అభ్యర్థులు గెలుపుపై ఎవరి ధీమాలో వారు ఉన్నారు. ఓటింగ్ సరళి మొత్తం తమకే అనుకూలంగా ఉందని చెబుతున్నారు. సరళి ఏ విధంగా సాగినా పందాలకు సై అంటున్నారు బెట్టింగ్ రాయుళ్లు. ఏపీలో అధికారాన్ని చేపట్టే పార్టీ మొదలుకొని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు, మెజారిటీ, జిల్లాలో ఎన్ని సీట్లు ఏ పార్టీకి వస్తాయనే కేటగిరీల్లో బెట్టింగులు కలుపుతున్నారు. వీటిని నిర్వహించడానికి బూకీలు రంగంలోకి దిగారనే ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికలపై ఈసారి పందాలు భారీగానే జరుగుతాయని అంటున్నారు. ప్రస్తుతం 25,000 నుంచి 25 లక్షలు ఆపై పందాలు సాగుతున్నాయని ఏపీలో ప్రచారం జరుగుతుంది. జిల్లా వారీగా మొత్తం సీట్లు, వాటిలో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుంది, ఎక్కడెక్కడ విజయం సాధిస్తుంది అన్న అంశాలపై పందాలు మొదలయ్యాయని చెబుతున్నారు. తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు సుమారుగా 200 కోట్ల వరకు బెట్టింగ్లు జరిగాయని, ఈసారి మాత్రం పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నందున ఈ పందాలు ఇంకా పరుగులు తీసే అవకాశం ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ₹1,00,00,000 పందాలకు ఒప్పందాలు జరిగిపోయాయని సమాచారం. ఉత్తరాంధ్రలో గెలుపు ఎవరి వైపు మొగ్గు చూపుతుంది, కోస్తాంధ్రలో గాలి ఎటువైపు వీస్తుంది, రాయలసీమలో ఎవరికి అనుకూల ఫలితాలు ఉండబోతున్నాయి, టీడీపీ వైసీపీలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 చోట్ల గెలుస్తాడా, గతంలో పీఆర్పీకి వచ్చిన ఓట్ల కంటే ఇప్పుడు జనసేనకు ఎక్కువ వస్తాయా? ఇవన్నీ పశ్చిమ గోదావరి జిల్లాలో బెట్టింగ్ రాయుళ్లను వేధిస్తున్న ప్రశ్నలు. పోలింగ్కు ముందు వరకు టీడీపీ, వైసీపీ గెలుపోటములపైనే ప్రధానంగా పందాలు సాగినా
ఇప్పుడు ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుందనే దానిపై బెట్టింగులు జోరందుకున్నాయి. సంక్రాంతి సీజన్లో కోడి పందాలను మించిపోయి ఎన్నికల ఫలితాలపై పందాలు సాగుతున్నాయని చెబుతున్నారు. ఓట్ల లెక్కింపునకు ఇంకా నెల రోజులకు పైగా సమయం ఉన్నందున ఈ పందాలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. పోటీ ఆంధ్రాలో జరిగినా వాటి ఫలితాలపై తెలంగాణలో పందాలు జోరందాల్సిన విషయమేనని విశ్లేషకులు అంటున్నారు. ఇది వాళ్ళ టుడేస్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.